మార్నింగ్ 2కి లేచి మనం ట్రిప్ కోసం రెడీ అయ్యి ట్రిప్ కోసం బయలుదేరదాం అనుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఇంకోటి హైలైట్ ఏంటంటే మనకు జర్నీ ఎక్సైట్మెంట్ ఎంత ఉంటుందంటే ఎక్కడికైనా పోతున్నాం అంటే అరే పడుకుందాం ఆరా అంటే మన మైండ్ ఒకరా ఏం పడుకుంటాం అని ఇంతసేపు మెలుకోనన్నా మేబీ ఒక హార్డ్లీ 15 minutes పడుకోనంట. హలో బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఫైనలీ మన గోప్రో కూడా సెటప్ అయిపోయింది. బైక్ మీద ఎట్లా సెటప్ చేయాలో అఫ్ కోర్స్ లైక్ యాంగిల్స్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ బాగానే చేసుకుంటాం అన్న ఫీలింగ్. బయలుదేరదాం అనుకుంటా ఆల్మోస్ట్ 3:15 అవుతుంది. సో ఇంకొక మినిమం 30 minutes అయితే పడుతుంది మనం స్టార్ట్ అయ్యేపాటికి. యాక్చువల్గా మన లాంగ్ రైడ్స్లో లేదా లాంగ్ డ్రైవ్స్లో పెద్ద ఇష్యూ ఏంటంటే మనం ఎంతైతే లేట్ స్టార్ట్ అవ్వడం చేస్తామో అంతే లేట్ మనకి రీచ్ అవ్వడంలో అవుతుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ వీ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బట్ అగైన్ మాతో బేబీ ఉంది కాబట్టి వీ కాంట్ negotiate a few things. So yeah, we are trying our best, but yeah, excited that we are going to be a part of some beautiful scenes and amazing driving. So finally అయితే మేము రెడీ అయిపోయినాము. 2 o'clock అనుకుంటే 3:34 అవుతుంది. మోస్ట్లీ లైక్ 14 hours జర్నీ అనమాట. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ రెయిన్ అండ్ వేరే విషయాలు మనల్ని స్టాప్ చేయకపోతే ఐ థింక్ విల్ బి రీచింగ్ ఆన్ టైమ్. అండ్ యా మేబీ దేవుడి పేరు తీసుకొని వీ కెన్ స్టార్ట్. సో ఓం గణేశాయ నమః, జయ మహాకాల్, హర్ హర్ మహాదేవ్, गणपति बप्पा मोरया बोलो. लेट्स स्टार्ट. गणपति बप्पा. ఫైనలీ మనం అయితే రోడ్ మీదకి వచ్చేసాము. ముఖాలు కూడా కనిపిస్తలేవు, అంత చీకటి ఉంది ఇక్కడ. నైటే మనం ఒక మంచి పని ఏం చేసామంటే మనకు కావాల్సిన ఫ్యూల్ మొత్తం రీఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు మేబీ ఏమైనా పని ఉంది నాకు కార్ రిలేటెడ్ అంటే అది జస్ట్ ఇది ఆగుతలేదు కదా. మేము బండి మీద ఉన్నప్పుడు మనకి ఈ లొల్లీలు ఉండవేమో అండ్ మనం హ్యాపీగా కొడుతూనే ఉంటాం. గూగుల్ అక్క ఆగుతూనే లేదు అసలు. ఫైనల్గా మనమైతే ఒక 60-70 kilometers దాటేసాం అనమాట. కొంచెం లైట్ వస్తే మనకు హెల్ప్ అవుతుంది. నాకు తెలిసి నేను కనిపిస్తలేనేమో. యా ఇక్కడ దాకైతే చాలా ఈజీగా ఉండేది. ఫైనల్గా మనకు ఫస్ట్ టోల్గేట్ కూడా అయిపోయింది అనమాట. జహీరాబాద్ దాటేసాం. యా ఫస్ట్ టోల్గేట్. రోడ్ మీద ఏడ గుంత వస్తుందో కూడా అర్థమవుతుంది. నేను గోవాకి వెళ్ళే టైంలో కూడా ఇదే రోడ్కి వచ్చిన, బట్ యా కార్లో కొంచెం ఎక్కువ గుంతలే అనిపిస్తుంది. ఇది పెద్ద బాడీని తీసుకుపోతున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే సోలాపూర్లో ఆ హెవీ వెహికల్స్ వెళ్ళడం వల్ల పాత్ మొత్తం ఇట్లా కిందికి వెళ్ళిపోయిండే అనమాట. ఐఎమ్ హోపింగ్ అట్లీస్ట్ ఆ ఫీలింగ్ మంచిగా ఉంటుంది, లేదా అట్లీస్ట్ ఆ రోడ్ వేస్ అన్నా మంచిగా ఉంటాయి. లేదా దరిద్రం ఉంటుంది అట్లీస్ట్ ఒక 100-120 kilometers టూ మచ్ ఉంటుంది. ఫైనల్గా కొంచెం లైట్ అయితే వచ్చేసింది. మనం కర్ణాటక బార్డర్ ఎంటర్ అయిపోయింది. ఇక్కడ నుండి సోలాపూర్ ప్రాబ్లీ అరౌండ్ 160-170 ఉండాలి. నేను లాస్ట్ బోర్డ్ చూసింది అయితే 185. మేబీ బై 7:30-8 మోస్ట్లీ మనం సోలాపూర్లో ఉండాలి. సోలాపూర్కి వచ్చేసినామంటే నాకు తెలిసి అక్కడ నుండి ఒక 400 kilometers ఉండాలి సమ్ చేంజ్. యాక్చువల్లీ బైక్స్లో ఏమవుతుందంటే లెట్స్ మనకు విండ్ బ్లాస్ట్ కొడుతుంటుంది కదా, యు ఆర్ మోస్ట్లీ అవేక్ యా, బట్ ఆల్సో యూ ఫీల్ లైవ్లీ. నాకేమనిపిస్తుంది అంటే కార్లో కూర్చున్న తర్వాత ఆ ఫీల్ ఏమవుతుందంటే యు ఆర్ స్టిల్ సిట్టింగ్ ఇన్ అ బాక్స్ అండ్ జస్ట్ ట్రావెలింగ్ అన్నట్టు. దీంట్లో 100 కొడుతుంటే అసలు అర్థం కూడా అవుతలేదు. మనం బైక్ మీద వచ్చి 100 కొడుతుంటే ఇట్లా చిక్స్ ఇట్లా వెళ్ళిపోతుంటాయి, ఫుల్ ఎయిర్ కొడుతుంటుంది. ఏవో కార్లో ఫస్ట్ టైం నన్ను నేను ఏదో యాంకర్లా చూసుకుంటా చేయడం ఫస్ట్ టైం. లెట్స్ సీ హౌ దిస్ వన్ వర్క్స్ అవుట్. సో అల్టిమేట్లీ మహారాష్ట్ర బార్డర్ దాటంగానే మనకు ఆ రోడ్స్ వచ్చేసినాయి. ఇక్కడ చూసిన బోత్ వేస్ మనకి ఒక నార్మల్ రోడ్ హైట్ కంటే తక్కువ కనిపిస్తుంది మనకి. థ్యాంక్ గాడ్ దట్ వీఆర్ ఆన్ ఈయన కార్. బైక్ మీద చాలా కష్టం ఉంటుంది. సో ఫస్ట్ సోలాపూర్ రీచ్ అయ్యి ఒక బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను మధ్యలో ఫ్యూల్ అప్ చేయించుకున్నా, అంటే సిఎన్జీ అయిపోయింది. అక్కడ పంపు దొరకంగానే జాక్పాట్ అనుకున్నాను. ఇక సోలాపూర్కి వెళ్ళి ఏదైనా టీయో కాఫీ ఏదైనా తాగితే కొంచెం ప్రశాంతంగా ఉంటామేమో. అంటే ప్రశాంతంగానే ఉన్నా, నాకైతే ఇప్పుడు దాకా టైర్డ్ అన్నట్లయితే అనిపించట్లేదు. ఫైనల్ సిఎన్జీ అయితే ఫిల్ చేయించేసినాం. అదేదో వార్ లెక్క అనిపించింది నాకైతే. మనం ముంబైలో
కూడా వెళ్తుంది ప్లేస్ భివండి అని ఒక ప్లేస్ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఇండస్ట్రియల్ ప్లేస్ దగ్గర మా ఇన్-లా స్టే దగ్గర. మేము అప్పటి నుండి పుణే ఎక్కడ అని ఆలోచిస్తున్నాము. పుణే కోసమే వెయిట్ ఇప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకటి ఆలోచిస్తున్నాను నేను, ఇప్పుడు మాకు కవర్ చేయాల్సింది 241 కిలోమీటర్స్ అనమాట. ఇది దానికి 6 or 8 minutes అంటుంది. పూణే ఎప్పుడు రీచ్ అవుతాం అనుకుంటున్నాం అప్పటి నుండి. పూణే రీచ్ అయిన తర్వాత పూణే ఎప్పుడు అయిపోతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 141 అవుతుంది. బట్ ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 hours నుంచి ఈడనే తిరుగుతున్నాము. అండ్ హైలైట్ ఏంటంటే 170 kilometers చూపిస్తుంది, దానికి 4 hours అంట, 4 or 12 minutes అంట. మన హైదరాబాద్లోనే నీళ్ళు అంటే వాన పడితే మొత్తం ట్రాఫిక్ అనుకున్నాం, నాకు తెలిసి మొత్తం ఇండియా అంతే. ఫైనలీ మనం హైవే హిట్ చేసినాము. ఇక ఇక్కడ నుండి మన డెస్టినేషన్ విచ్ ఇస్ భివండి ఆల్మోస్ట్ 129 ఉంది ప్రస్తుతానికి. 2 hours 56 minutes. హైవే ఎక్కగానే ఒకటేమైందంటే రెయిన్ బాగానే పడుతుంది. మాకు విజిబిలిటీ అయితే కంప్లీట్లీ జీరో లేదు. అప్పా ఏమన్నా వ్యూ. యప్, ఐ థింక్ నియర్ బై లోనావాలా ఖండాలా మౌంటైన్ మీద క్లౌడ్స్ ఇట్లా ఒక టాప్ హ్యాట్ లెక్క వస్తుంది. నాకైతే ఏదో ఫారెన్ లొకేషన్ అనిపిస్తుంది. ఐ బ్యాడ్లీ నీడ్ లంచ్ బ్రేక్. యూ కెన్ ఫీల్ ఇట్ ఇన్ మై వాయిస్ యాజ్ వెల్. నా లైఫ్లో డ్రైవ్ చేస్తూ ఫస్ట్ టైం ఒక టన్నల్ క్రాస్ చేయబోతున్నాను. లైక్ ఒక మౌంటైన్లోకి ఎంటర్ అవుతున్నాం మేము. యాక్చువల్లీ మహారాష్ట్ర ఈజ్ సో బ్యూటిఫుల్. యా, ఓకే, స్పీడ్ లిమిట్ కూడా ఉంది 80 అంట. వావ్, బ్యూటిఫుల్. ముంబై నేను ఎప్పుడు వచ్చినా కూడా లెట్స్ సే బ్లాక్ రోడ్స్, బ్లాక్ బిల్డింగ్స్ ఇట్లానే మా వైఫ్కి చెప్తుండే నేను. బట్ దిస్ టైమ్ లైక్ డ్రైవింగ్ టు ముంబై ఐ థింక్ ఇట్ హాస్ బీన్ డిఫరెంట్. సో ఫైనల్గా అయితే మేము ఇంటికి రావడానికి ఆల్మోస్ట్ 6 అయింది అనమాట. నేను కూర్చొని అనలైజ్ చేస్తున్నాను అనమాట, అసలు ఏమైందో ఇంటర్లేట్ ఎట్లా అయినా అనుకుంటా. ఐ థింక్ ద మెయిన్ క్రెడిట్ గోస్ టు పూణేలో లైక్ ఒక ఎంత కాదనుకున్న ఒక 2.5 నుంచి 3 hours ఈజీగా ఆడనే వేస్ట్ చేసినాం. అది కానీ లేకపోయి అంటే అట్ ద సేమ్ టైం లైక్ మేము భివండి వచ్చే కొంచెం సేపు ముందు లైక్ ఒక ట్రాఫిక్ జామ్ ఉండే అనమాట, 20-30 minutes. అది కొంచెం టైం వేస్ట్. లేకపోతే ఐ థింక్ వీ వుడ్ హ్యావ్ యాక్చువల్లీ మేడ్ ఇట్ ఇన్ 13 hours. But yeah, overall the driving experience was awesome. Like Tata Punch was amazing. Maybe anta power lekapavochu, but overall I loved the way the vehicle behaved. And adi kaakunda like I couldn't believe like first time in 700 kilometers cover chesina, 715 anukunta. Yeah, like to be precise. I loved the Lonavala part. I think it is worth it. So yeah, thank you so much for watching my vlogs and take care.